చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రాతకాల అర్చన అభిషేకాలు జరిగాయని ఆలయ ప్రధాన అర్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ తెలిపారు. శుక్రవారం చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వేకువజాము నుండే ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి పూలాలంకరణ సహస్రనామార్చన నిర్వహించామన్నారు. ఈరోజు మొదటి శుక్రవారంతో శ్రావణ శుక్రవారం ప్రారంభమైందని, అలాగే భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ నెల రోజుల పాటు అమ్మవారి కుంకుమార్చనలు అభిషేక కార్యక్రమాలు కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతాయని సందర్భంగా ఆయన తెలిపారు. మాత్రే నమః. చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస సందర్భంగా ఈరోజు మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రాతకాలార్చన అభిషేకములు జరిగినవి. అలాగే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తుల గోత్రనామములతో సహస్రనామార్చన అమ్మవారికి చేయడం జరిగింది. అలాగే భక్తులు సహకారంతో అమ్మవారి పూలాలంకారం అలాగే అమ్మవారి పుష్పాలంకారం చేయడం జరిగింది. ఈరోజు మొదటి శుక్రవారం చేత స్టార్టింగే ఈరోజు శ్రావణ శుక్రవారంతో స్టార్ట్ అయింది. అలాగే భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, పేదలకు సర్వసౌభాగ్యాలు కలగాలని ఆ ఆదిలక్ష్మి అలాగే అష్టలక్ష్ములందరూ కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని బాగా దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కుప్పలకు పాత్ర కావాల్సిన కోరుచున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అమ్మవారికి నెల రోజులు కూడా మరి కుంకుమార్చనలు జరుగుతాయి. పౌర్ణమి అభిషేకం విశేషమైనటువంటి పౌర్ణమి రోజు అమ్మవారికి శ్రావణ పౌర్ణమి విశేషంగా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, పంచామృత అభిషేకము. అలాగే 3వ వారం 8వ తారీఖు వరలక్ష్మి శుక్రవారం చేత అమ్మవారి వరలక్ష్మీదేవిగా అలంకారం చేయడం జరుగుతుంది అమ్మవారికి. అలాగే మరి ఈ శుక్రవారాలు 5 శుక్రవారం వచ్చి శ్రావణ మాసంలో 5వ శుక్రవారం అమ్మవారి ఘనంగా మరి విశేషంగా పుష్పయాగము అలాగే చండీ హోమము లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నెలంతా రోజు కూడా భక్తుల గోత్రమ్మలతో పూజా కార్యక్రమం విషయం జరుగుతున్నవి. ఈ యొక్క పూజా కార్యక్రమం నెల రోజులు కూడా పర్యవేక్షణలో కమిటీ వారి ఆధ్వర్యంలో అలాగే పిల్లా శ్రీనివాసరావు అలాగే మరిపల్లి హనుమంతరావు గారు మిగతా కమిటీ సభ్యులందరూ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంగా నిర్వహిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మీడియా ద్వారా అందరూ కూడా తెలుసుకుని ఇంకా అమ్మవారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించిన ప్రార్థన. ఆలయ ప్రధాన అర్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ. శ్రీమాత్రే నమః. Like, subscribe and press the bell icon for new updates.